మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడయేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడయేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడయేసయ్యా. మంచి దేవుడవయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. యేసు మన తోడు ఉన్నాడు పరిచర్య నుండి లెమ్ము తేజరిల్లుము ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ సి ప్రభుదాస్ గారు వచ్చి మీకు వాక్య సందేశం అందిస్తారు. ఈ వాక్యం విని దైవ దీవెనలు పొందుకోగలరని నమ్ముచున్నాము. లెమ్ము తేజరిల్లుము అనే ఒక కార్యక్రమానికి యేసు ప్రభు నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు అనేక మంది చూస్తూ ఫోన్ చేస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మీరు అనేక మంది ఫోన్ రిక్వెస్ట్లో ఫోన్లో ప్రార్థన చేస్తున్నప్పుడే మీరు విడుదల పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. అందుని బట్టి నా దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. ఇంకా దేవుడు రానున్న దినాల్లో మీ పట్ల ఈ టీవీ కార్యక్రమం పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని మనం నమ్ముచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చిన్న ప్రార్థన ద్వారా మనము వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. ప్రార్థన. లోకమునకు వెలుగై ఉన్నాను,
నన్ను వెంబడించిన వారు చీకటిలో నడవక నిత్య జీవంలో నడుస్తానని సెలవిచ్చిన మా యేసయ్య, నేను స్తుతిస్తున్నాము స్వామి. మీరు నమ్మదగిన వాడవు, ప్రేమగల వాడవు తండ్రి. మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. బలహీనుడు నన్ను బలపరచండి. నిండైన ఆత్మ దయచేయండి ప్రభువా. ఈ వాక్యం ఎక్కడెక్కడితే నీ బిడ్డలు వింటున్నారు అక్కడ అందరి మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు కురిపించి వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య పరిచయం మీ చేతికి సమర్పిస్తున్నాం. మీరే నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురు భక్తులు ఉన్నారు. అందులో యాకోబు యొక్క పిల్లలు మొత్తము 12 మంది కుమారులు, ఒక కూతురు. అందులో 11వ వ్యక్తి యోసేపు. అతడు చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి కొన్ని కళలు చూపించాడు. నీవు ఇలా మారుతావు అని చెప్పినప్పుడు ఈ కళలు వెళ్ళి ఈ యోసేపు తన అన్నలకు చెప్పాడు. వాళ్ళ అన్నలు ఏమన్నారంటే, నువ్వు మాకంటే గొప్పవాడు అవుతావా అని ఆయన్ని ద్వేషించడం ప్రారంభించారు. మళ్ళీ ఇంకొకసారి కళ వచ్చినప్పుడు ఆ కళ తీసుకొని తన తండ్రికి చెప్పాడు. తన తండ్రి కూడా కోపడ్డాడు. నీవు మాకంటే గొప్పవాడు అవుతావా, నేను మీ అమ్మలమంతా వచ్చి నీ ఎదుట సాగిలపడతాం అనుకుంటున్నావా అని అతను బెదిరించి పంపించి ఆ కళ గురించి యాకోబు ఆలోచిస్తూ ఉన్నాడు. రాను రాను ఏమైపోయిందంటే యోసేపు యొక్క సహోదరులు యోసేపుని ఎక్కువగా ద్వేషించడం ప్రారంభించారు. ఒక రోజున ఈ సహోదరుల దగ్గర యోసేపు ఒంటరిగా వస్తున్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వచ్చినాడురా, ఈయన్ని కళల రాజా వచ్చాడు, మనం ఈయన్ని చంపుదాం, ఈరోజు ఆయన కళ ఏమవుతుంది చూద్దాం అనుకొని ఈ అన్నలంతా ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక అన్న చెప్పాడు, అతను మన తమ్ముడే కదా, మన అతను ఎందుకు చంపాలి, అతను ఐగుప్తునకు అమ్మేద్దాం అని చెప్పి ఈ యోసేపుని ఐగుప్తునకు అమ్మేశారు. ఈ ఐగుప్తులో ఈ యోసేపు వెళ్ళాడు, శ్రమలు పడ్డాడు, నిందల పాలు పడ్డాడు, చెరసాల్లో పడ్డాడు. అప్పుడు దేశం మీద వచ్చే పెద్ద కరువు, రాబోయే ఆ ఉపద్రవం యోసేపునకు దేవుడు తెలియచేశాడు. అలాగే ఐగుప్తు రాజుకు తెలియచేశాడు. ఈ సంగతులని అయిన తర్వాత ఫస్ట్ కరువు కాలం వస్తుంది. ఫస్ట్ కరువు కాలం వచ్చే ముందు సమృద్ధి అయిన పంట వస్తుంది. అప్పుడు పంట మనం దాచిపెట్టుకున్నామంటే కరువు కాలం అంతా మనం చేయవచ్చు అని యోసేపు చెప్పినప్పుడు రాజా ఈ యోసేపుని అధికారిగా చేసి ఇవన్నిటిని నువ్వే చెయ్యని చెప్పాడు. అప్పుడు యోసేపు అధికారానికి వచ్చి ఐగుప్తునంతా పరిపాలిస్తూ కావలసిన ఆహారం అంతా సమకూర్చుకుంటూ ఉన్నాడు. కరువు కాలం ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు యాకోబు యోసేపు యొక్క అన్నలతో చెప్పాడు, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీరు ఐగుప్తుకి వెళ్ళండి, వెళ్ళి మనకు ఆహారం తీసుకోరండి అని చెప్పినప్పుడు ఈ సహోదరులంతా వెళ్ళి యోసేపు ఎదుట వచ్చి నిలబడ్డారు. యోసేపు వారిని గుర్తుపట్టాడు, కానీ అన్నల వారిని గుర్తుపట్టలేదు. అప్పుడు యోసేపు వారితో అన్నాడు, ఏమన్నాడంటే, మీరు శత్రు దగ్గర నుంచి మీరు వచ్చారు, మా యొక్క దేశం యొక్క బలహీనత తెలుసుకోవడానికి వీళ్ళ చెరసాల్లో వీళ్ళని వేయండి అన్నాడు. అప్పుడు వీళ్ళందరినీ తీసుకుపోయి చెరసాల్లో వేసినప్పుడు ఈ చెరసాల్లో వీళ్ళు పడి ఒక విషయంలో వీళ్ళు బాధపడుతున్నారు. ఏంటి ఆ విషయంలో చదువుదాం. ఆదికాండం 42వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమలాడుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. చాలు. ఇక్కడ ఈ సహోదరులు ఆ చెరసాల్లో కష్టపడుతూ ఒక్కరినొకరు అనుకుంటున్నారంట. ఏమనంటే, మనకి ఈ రోజున రావాల్సిన పరిస్థితి ఇలాగ మనకు అన్నిట్లో అవడానికి కారణం ఏంటంటే మన తమ్ముడిని మన బాధ పెట్టినందున ఆ యొక్క శిక్ష మన మీద వచ్చింది. ఆ రోజు మనం మనకు చేయకుండా ఉండాల్సింది. అయ్యో, ఈ రోజున ఆ కార్యం ఆ రోజు చేసినందున ఈరోజు మాకు ఇలా అయ్యింది అని వాళ్ళు ఆ రోజున ఎంతో కన్నీటితో, బాధతో, వేదనలో వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఈ సాయంకాల వేళలో ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ఆ సహోదరుల వలె మీరు కూడా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు బాధపడుతూ ఉండవచ్చు. ఏమనంటే, పలానా రోజున నేను ఆ పొరపాటు చేశాను, దానివల్ల నేను ఇప్పుడు కష్టపడుతున్నానని. చూడండి, మనిషి హృదయంలో 2 రకంగా ఒక శ్రమ ఉంది. ఒకటి ఏంటి, నా పైన శ్రమలు ఉందే అని ఒక బాధ. ఇంకొకటి ఏంటంటే, నేను పలానా రోజున ఒక పొరపాటు చేశానే, నేను అది చేయకుండా ఉండాల్సింది, పలానా పని నేను చేయకుండా ఉండాల్సిందని దాని గురించి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా,
మీరు కూడా కొన్ని విషయాల్లో ఇది జరగకుండా ఉంటే బాగుండేది, నేను అనవసరంగా ఆ పని చేశాను, నా జీవితం ఇలాగ కన్నీటిలో మనస్సాక్షి లేకుండా ఈరోజు నువ్వు బాధలో ఉన్నావా దేవుని బిడ్డలారా? ఈరోజు నా దేవుడు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఒకవేళ ఆలోచించవచ్చు, ఆ రోజున నేను ఆ మనిషిని కలవకుండా ఉండాల్సింది, నేను ఆ పలానా రోజున ఆ చూపు చూడకుండా ఉండాల్సింది, పలానా రోజున ఆ వ్యక్తితో నేను మాట్లాడకుండా ఉండాల్సింది, పలానా రోజున ఆ పలానా వ్యక్తితో నేను స్నేహం చేయకుండా ఉండాల్సింది, పలానా వారితో నేను బండి ఎక్కకుండా ఉండాల్సింది, పలానా వారితో నేను షాపింగ్కి వెళ్ళకుండా ఉండాల్సింది, పలానా వారితో నేను పార్క్కి వెళ్ళకుండా ఉండాల్సింది, పలానా వారితో నేను ప్రేమలో పడకుండా ఉండాల్సింది, పలానా వారితో నేను పాపం చేయకుండా ఉండాల్సింది, పలానా వారు నాకు రిక్వెస్ట్ పంపించినప్పుడు అది నేను యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది, నేను ఆ స్నేహితులతో కలిసి స్మోక్ చేయకుండా ఉండాల్సింది, నేను నా యొక్క స్నేహితులతో కలిసి డ్రింకింగ్ చేయకుండా ఉండాల్సింది, నేను ఆ నోటితో పలానా రోజున ఆ యొక్క మాట పలకకుండా ఉండాల్సిందని, అయ్యో ఈరోజు నేను పలికేసాను, నేను అవి చేసేసానని ఈ రోజున నువ్వు కన్నీటితో ఉన్నావా? ఈరోజు నువ్వు బాధతో నిన్ను క్షమించుకోకుండా ఎంతో వేదనలో ఉన్నావా దేవుని బిడ్డలారా? యేసప్ప యొక్క సహోదరుల వలె ఇంకా కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఏమనంటే, అయ్యో నేను నా భార్యతో ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది, ఈ రోజున ఇలా అయిపోయింది, నా భార్య నాకు దూరం అయిపోయింది, నా భర్తని నేను ఆ రోజున కష్టపెట్టకుండా ఉండాల్సింది, ఈరోజు నా భర్త నాకు దూరం అయిపోయాడు, నా తల్లిదండ్రిని నేను కొద్దిగా జాగ్రత్త చూసుకోవాల్సింది, నేను వారిని పట్టించుకోవాల్సింది, ఈ రోజున వాళ్ళు నాకు దూరం అయిపోయారు, నా పిల్లల్ని నేను సరిగా ప్రేమించి నేను వాళ్ళని సరిగా అర్థం చేసుకోవాల్సింది, అర్థం చేసుకోకుండా ఉన్నందున ఈ రోజున నా పిల్లలకి నాకు వేరుబాటుతనం వచ్చింది, నేను పలానా రోజున నా పాస్టర్ని నేను ఇలా కష్టపెట్టకుండా ఉండాల్సింది, నా సంఘాన్ని నేను ఇలా చెడగొట్టకుండా ఉండాల్సింది, అయ్యో ఈ రోజున నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను కన్నీటితో బాధలో ఉన్నానని ఈ రోజున ఈ క్షణమున సహోదరి నువ్వు బాధపడుతున్నావా? బయట చెప్పలేక అది నిన్ను నువ్వు ఆదరించుకోకుండా ఇలా అయ్యిందని యేసప్ప యొక్క సహోదరుల వల్లే నిన్ను నువ్వు బాధపడుతూ ఉన్నావా? కొంతమంది పళ్ళు కొరుకుతూ ఉండవచ్చు, అయ్యో ఆ పొరపాటు అయిపోయిందే. ఇంకా కొంతమంది నాలుక కొరుకుంటూ ఉండవచ్చు, అయ్యో ఆ రోజున ఆ మాట నేను చెప్పకుండా ఉండాల్సింది, పలానా వారిని నేను అవమానపరచకుండా ఉండాల్సింది, పలానా వారి దగ్గర నుంచి నేను వస్తువు లాక్కోకుండా ఉండాల్సింది, పలానా వారిని నేను అవమానపరచకుండా ఉండాల్సింది, పలానా వారికి నేను కీడు చేయకుండా ఉండాల్సిందని మీరు బాధపడుతూ ఈ రోజున మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారో ఏమో. పళ్ళు కొరుక్కుంటూ, నాలుక కొరుకుంటూ, తల వేసి గోడకు గుద్దుకుంటూ, చేతులేసి గోడ గుద్దుకుంటూ, అయ్యో నేను ఇలా చేశాను అలా చేశానని ఈ రోజున నిన్ను నువ్వే గాయపరుచుకుంటూ నిన్ను నువ్వు శిక్షించుకుంటూ ఉంటున్నావా దేవుని బిడ్డలారా? నేను చేసిన పొరపాటయ్యా, నేను చేసిన పాపమయ్యా, ఎవరు దీన్ని సరి చేస్తారు? అయ్యో నా వలన నా కుటుంబానికి సమస్య వచ్చింది, నా వలన నా స్నేహితులకు సమస్య వచ్చింది, నా ద్వారా నా పాస్టర్కి, నా విశ్వాసులకి అందరి కష్టం వచ్చిందే, ఈ రోజున చెరసాలనేటువంటి కన్నీటి బాధలో నేను ఉన్నాను అని ఈ రోజున శిక్ష పొందుతూ నిన్ను గాయపరుచుకుంటున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట? ఒక రోజున దేవుని ప్రజలు ఇలాగనే పాపము చేశారంట, దేవుణ్ణి దుఃఖపెట్టారంట, వాళ్ళ తమ్మును తాము క్షమించుకోలేకుండా కన్నీటితో ఉన్నప్పుడు వారు పక్షముగా మీకా అనే ప్రవక్త దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనతో పాటు ఒక సందేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. చదువుదాం మీకా గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. నా శత్రువా, నా మీద అతిశయింపబడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూచెదను. ఇక్కడ మనం చూస్తే ఈ నేరము చేసి పొరపాటు చేసిన జనాలతో పాటు మీకా ప్రవక్త అంటున్నాడు ఏమనంటే, నా శత్రువా నన్ను చూసి అతిశయపడకు, నేను కింద పడినను నేను తిరిగి లేతును, నేను అంధకారములో కూర్చొని ఉన్నాను, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, ఆయన తన వెలుగును నాకు పంపించి నన్ను చీకట్లో నుంచి ఆయన వెలుగులోనికి నన్ను తీసుకువస్తాడు. ఈ రోజున ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా,
నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు, నిన్ను నువ్వు గాయపరుచుకోవద్దు, నిన్ను నువ్వు శపించుకోవద్దు, నిన్ను నీవు సూసైడ్ చేసుకుని ఏం ప్రయత్నించవద్దు. నువ్వు అంధకారములో ఉన్నాను, నువ్వు వేదనలో, కష్టాల్లో, బాధలో కృంగిపోయి ఉన్నాను. ఈ రోజున ఆ మీక ప్రవచించినట్లుగా నేను అంధకారములో కూర్చుండినాను, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, ఆయన తన వెలుగును నా దగ్గర పంపిస్తారన్నట్టుగా ఈ యొక్క సాయంకాల వేళలో దేవుడి వాక్యము ద్వారా ఆయన నిన్ను, నీ హృదయాన్ని, నీ చీకటి పరిస్థితిని ఆయన వెలుగుతో నింపబడాలని ఆశపడుతూ ఉన్నాడు. మీరు అడగొచ్చు, ఏం వెలుగయ్యా? ఆ మీకా వాళ్ళకి, జనాలకి దొరికిన ఆ వెలుగు మాకుంటే బాగుండు, మా చీకట్లో నుంచి మేము వెలుగులో రానికి మాకు వెలుగుంటే బాగుండు అనుకోవచ్చు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ వెలుగే మనతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము చెబుతుంది, యేసు ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవమిచ్చే నిత్య జీవములోనికి నడుస్తారని చెప్పాడు. అలాగే దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ నేరము చేసి నిన్ను శపించుకొని, నిన్ను నువ్వు శమించుకోలేక శపించుకుంటూ, గాయపరుచుకుంటూ, నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నా నీ జీవితంలో ఈ రోజున యేసు ప్రభు ఆయన నీకు వెలుగుగా నీ జీవితంలోనికి వస్తున్నాడు. నీ మనసులో ఉండే ఆ చీకటితనం, నీ తలంపులో ఉండే చీకటితనం, నీ యొక్క గతించిన జీవితంలో జరిగిన చీకటి విషయంలో, ఇప్పుడు ఉండే పరిస్థితి, ఆ జీవిత విషయంలో యేసు ప్రభు లోక రక్షకుడుగా, ఆయన వెలుగుగా, ఆయన దేవుడుగా నీ మీద, నీ హృదయంలో ఆయన ప్రకాశించాలని ఆశపడుతూ ఉన్నాడు. నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక వెలుగులోనికి నడుస్తారంట. అలాగే దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను వెలుగు గల జీవితంలోనికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వెలుగు అంటే సామాన్యంగా మనకు అందరికీ ఆలోచన వస్తుంది, ఏంటంటే సూర్యుడా, దేవుడు అని ఆలోచన రావచ్చు. కానీ యేసు ప్రభు చెప్పింది ఆ సూర్యుడు కాదు, నేను జీవమిచ్చే నిత్యమైన వెలుగును అన్నాడు యేసు ప్రభు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా యేసు ప్రభువే సృష్టించాడు, ఆయన సృష్టియే. కానీ నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చాను, ఆ వెలుగు అనేకుల్ని వెలిగించుచూ ఉండేను అని యోహాను సువార్తలో యోహాను రాస్తాడు. అలాగే దేవుని బిడ్డలారా, చూడండి, వెలుగు అనగా మనం చూస్తే సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు ఉదయాన్న ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఆయన వెలుగు ఇస్తాడు. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రజలకైనా, పేదవాడికైనా, ధనవంతుడికైనా, ఈ లోకంలో ఉండే ప్రతి మనుషులకి ఆ యొక్క వెలుగు వారందరి మీద ఉదయిస్తాడు, ఆ సూర్యుడి యొక్క వెలుగు. అలాగే యేసు ప్రభు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటే యేసు ప్రభు ఈ లోకానికి, సర్వలోక జనాలందరికీ ఆయన రక్షకుడుగా, యేసు ప్రభు దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎలాగైతే సూర్యుడు అందరి మీద ఉదయించి వెలుగునిస్తాడో అలాగా యేసు ప్రభు ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ రక్షణ, పాప సమర్పణ కలుగ చేయువాడుగా ఆయన ఉన్నాడు. చూడండి, సూర్యుడు ఉదయించినప్పుడు పేదవాడికైనా, ధనవంతుడికైనా వెలుగునిస్తాడు. అలాగా యేసు ప్రభు ఆయన తన నిత్య జీవాన్ని, తన పాప సమర్పణని, తన వెలుగుని దేవుడు ఆయన ఇస్తున్నాడు. ఎవరెవరి మీద ఆయన ఇస్తాడు యేసు ప్రభు? పేదవాడికైనా, ధనవంతుడికైనా, నల్లవాడికైనా, తెల్లవాడికైనా, గ్రామవాసికైనా, పట్టణవాసికైనా, భారతీయుడికైనా, వేరే దేశస్థుడికైనా, చదువుకున్న వాడికైనా, చదువు లేని వాడికైనా, పాపికైనా, నీతిమంతికైనా, వ్యాధిగ్రస్తుడికైనా, ఆరోగ్యవంతుడికైనా, పేదవాడికైనా, ధనవంతుడికైనా, చిన్నవాడికైనా, యవనస్తుడికైనా, ముసలి వారికైనా, ఎలాగైతే అందరికీ ఈ సూర్యుడు వెలుగిస్తున్నాడో అలాగనే సర్వలోకానికి యేసు ప్రభువే రక్షకుడు, ఆయనే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ సువార్త మూలముగా తన సిలువ యొక్క రక్తము ద్వారా, బలియాగం ద్వారా పునరుత్థానుడుగా ఆయన నీ జీవితంలో ఈ రోజున ఆయన ప్రకాశించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఉండే ఆ చీకటి కంటే నా దేవుడి యొక్క వెలుగు బలమైనది. ఎలాగైతే సూర్యుడు వెలిగించి అందరికి వెలిగిస్తాడో అలాగే యేసు ప్రభు ఆయన మనుషుల్లో ఏ భేదము చూడకుండా ఆయన అందరికి వెలుగిచ్చే, ప్రేమించేవాడుగా, శమించేవాడుగా, ఆదరించేవాడుగా, జీవమిచ్చేవాడుగా, స్వస్థత ఇచ్చే దేవుడుగా యేసు ప్రభు ఉన్నాడు. అలాగే మనం చూస్తే సూర్యుడు వచ్చి కూడా కొంతమంది చీకట్లో ఉంటారు. ఎందుకంటే ఆ సూర్యుడి దగ్గర వెళ్ళకుండా ఆ ఇంటి లోపలికి వెళ్తే కిటికీల తలుపులన్నీ మూసుకొని ఆ గదిలోనే ఉంటే సూర్యుడు వచ్చినా పగలు రాత్రి తెలియదు, వాళ్ళ చీకట్లోనే ఉంటారు. అలాగే ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, సూర్యుడు ఎలాగైతే ఉదయించి మనకు వెలుగిస్తున్నాడో
అలాగనే యేసు ప్రభు మనకు వెలుగునిస్తున్నాడు, రక్షణనిస్తున్నాడు. సూర్యుడి దగ్గర మనం వెళ్ళేది వెళ్ళకపోవడం మన ఇష్టం. అలాగనే యేసు ప్రభు దగ్గర మనం రావడం రాకపోవడం ఇది మన ఇష్టంగా ఉంది. యేసు ప్రభు ఎప్పుడు ఎవరికైనా బలవంతం చేయడు. ఆయన ప్రేమతో ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీకా చెప్పాడు, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. అలాగా ఈ రోజున దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వెలుగుగా మీ జీవితంలోనికి వచ్చి ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి మారమోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. భారం మోస్తున్నారా? అయ్యో పనులు అయిపోయిందయ్యా, పనులు అనేసానయ్యా. ఈరోజు యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు చేసిన సంగతి నీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిన్ను వెలివేస్తారో ఏమో. నువ్వు చేసిన సంగతులు నీ సంఘానికి, నీ ఫ్రెండ్స్కి, నీ ఆఫీసులో, నీ బంధువుల దగ్గర నువ్వు చేసిన కార్యం తెలిస్తే వాళ్ళు నిన్ను తుణీకరించి నిన్ను దూరపరుస్తారో ఏమో. కానీ యేసు ప్రభుకు మరువైనది ఏమీ లేదు. ఆయన నిన్ను తెలుసుకున్నాడు. నీ పరిస్థితిని అంతా ఆయన తెలుసుకొని ఆయన నిన్ను వెలివేయడానికి ఇష్టపడట్లేదు, కానీ తన దగ్గర నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ద్వేషించడానికి ఇష్టపడట్లేదు, ఆయనను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను నరకానికి పంపడానికి ఆయన ఆశపడతలేడు. నిన్ను రక్షించుకోండి, నిన్ను పరిశుద్ధమైన బిడ్డగా నిన్ను మార్చుకోండి, తన పరలోక సంబంధమైన బిడ్డగా మార్చాలని యేసు ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభు తన శుభవార్త వెలుగుగా సూర్యుడులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. నీవు ఈ యేసు ప్రభు దగ్గరికి వస్తావా, లేకపోతే గదిలో ఉంటూ ఆ చీకట్లో ఉంటూ అందులోనే ఉంటావా? నువ్వు నిర్ణయించుకో. దేవుని యొక్క చిత్తం నిన్ను చీకట్లో నుండి నిన్ను వెలుగులోనికి తీసుకొని రావాలని. కానీ నువ్వు ఏమనుకుంటావో అది నీ పైన ఆధారపడి ఉంది దేవుని బిడ్డలారా. అలాగే మనం చూస్తున్నాం, ఈ యేసేపు సహోదరులు అలాగే బాధపడిన తర్వాత కొన్ని దినాల తర్వాత యేసేపు వాళ్ళకి చెప్పాడు, నేనే మీ తమ్ముడిని, మీరు నన్ను కొట్టారు, నన్ను అమ్మేశారు, మీరు నాకు కీడు చేశారు, కానీ దేవుడు నాకు మేలుగా అది మార్చి మీరు నాకు కీడు చేశారు, నేను మీకు కీడు చేయను, నేను మిమ్మల్ని మీ భార్య పిల్లల్ని ఈ కరువు కాలమంతా నేను పోషిస్తానన్నాడు. చూసారా, కీడు చేసిన యేసేపు అని ప్రేమించాడు. అలాగా ఆ యేసేపు ఎవరికి సాదృశ్యం అంటే మన యేసు ప్రభుకు సాదృశ్యం. ఆ సహోదరులంతా మనకు సాదృశ్యం. ఈరోజున మనం కూడా అపరాధంతో ఉంటున్న మనల్ని కలువరి నాథుడైన యేసు ప్రభు ఆయన దర్శించి ఆయన వెలుగుగా వచ్చి సిలువలో మన భారమంతా ఆయన మోసుకున్నాడు. మన శిక్షను ఆయన మోసాడు. నువ్వు చేసిన పొరపాటుకి, నువ్వు చేసిన పాపానికి దయచేసి నిన్ను నువ్వు శిక్షించుకోవద్దు, నిన్ను నువ్వు హాని చేసుకోవద్దు. నిన్ను నువ్వు శిక్షించుకుంటే దానికి పరిహారం కాదు. నిన్ను నువ్వు శిక్షించుకోకుండా, మనుషులు ఎవ్వరు చేసిన పాపానికి శిక్ష పడకుండా యేసు ప్రభు కలువరి సిలువలో ఆయన మన శిక్ష అంతా ఆయన భరించాడు. మన మీద వచ్చిన అపరాధములన్నీ ఆయన సిలువలో భరించి రక్తము కార్చి చనిపోయి 3వ రోజున తిరిగి లేచి పునరుత్థానుడుగా ఆయన ప్రకాశించుచున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇప్పుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఆయన ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీ యొక్క నిర్ణయం, మీరు చీకట్లోనే ఉంటారా, లేకపోతే ఇప్పుడు యేసు ప్రభుని మీరు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని, యేసయ్యా నన్ను రక్షించయ్యా, నా హృదయంలో నా ఇంట్లో నువ్వు ప్రకాశించయ్యా, నేను చీకట్లో ఉన్న పరిస్థితులు చాలు, ఈరోజు మొదలుకొని నేను ఆనందముతో నీ వైపు చూసి బ్రతుకుతానయ్యా అని నిన్ను నువ్వు నిర్ణయించుకునే పరిస్థితి, సమయం ఇది. ప్రార్థించాలని నీ కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, దేవుని కుమారుడా యేసు ప్రభువా, నేను స్తుతిస్తున్నాము స్వామి. మీరు మాకు వాగ్దానం ఇచ్చారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించిన వారి చీకట్లో నడవక జీవమిచ్చే వెలుగులోనికి నడుస్తారని చెప్పావు తండ్రి. ఈ రోజున నీ బిడ్డలు ఈ వాక్యం విన్నారు. యేసేపు సహోదరుల వలె చేసిన దానికి, జరిగిపోయిన దానికి వారిని వారు శిక్షించుకుంటూ బాధపడుతున్న నీ బిడ్డల్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసు రక్తము ప్రతి పాపముని కడిగి పరిశుద్ధపరచును. ఇప్పుడే నీ బిడ్డల్ని, వారి హృదయాన్ని, వాళ్ళ మనస్సాక్షిని నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డలకి నెమ్మదిని కలుగ చేయమని ప్రార్థిస్తున్నా. యేసు నామములో ఇప్పుడే నీ బిడ్డలకు వెలుగు కలుగునగాక, రక్షణ కలుగునగాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఈ వాక్యం వింటున్న ప్రతి జీవితంలో ఆ ఇంట్లో దేవుడి యొక్క వెలుగు, నిత్య జీవం ప్రకాశించునుగాక యేసు నామములోని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగనే ఎంతమంది అయితే
వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారందరిని ముట్టి స్వస్థపరచండి. ఎవరు రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ దయచేయండి. ఎవరికి ఉద్యోగం లేకుండా ఉన్నారో వారికి ఉద్యోగం దయచేయండి. ఎవరికి పెళ్లి లేకుండా ఉన్నారో వివాహం జరిగించండి. గర్భసంతానం లేకుండా ఉన్న వారికి గర్భసంతానం ఇవ్వండి. యవనస్తులు ప్రభు, పాడై ఉన్న యవనస్తుల్ని మళ్ళీ మీ రక్షణలోనికి నడిపించి మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చేతబడిల ద్వారా, చీకటి శక్తుల ద్వారా పీడించబడుతున్న వారందరినీ యేసయ్యా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్న ఎంతో బిడ్డలకి ఎన్నో అవసరతలు ఉంది ప్రభువా. అవన్నీ యేసు నామములో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ క్షణంలోనే మరొకసారి నీ వెలుగు గల నీ ఆత్మను నీ బిడ్డల మీద ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మీరు చేసినందు కొరకు స్తుతిస్తున్నాం. నీ బిడ్డలకి మీరు మంచి మనస్సాక్షి ఇచ్చినందు కొరకు స్తుతిస్తున్నాం. క్షమించినందు కొరకు స్తుతిస్తున్నాం. రక్షణ ఇచ్చినందు కొరకు వందనాలయ్యా. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని మీరు ఆశీర్వదించి కృపాక్షేమం తోడుంచి నడపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు ఈ వాక్యం విన్న బిడ్డలకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు పాస్టర్ సి ప్రభుదాస్ గారు చెప్పిన సందేశం విని దైవ దీవెనలు పొందుకున్నారని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కోసం స్క్రీన్లో కనిపిస్తున్న మా ఈ నెంబర్లు సంప్రదించగలరు. ఈ కార్యక్రమం ద్వారా మేలులు పొందిన వారు కానుకలు సమర్పించాలనుకుంటే మా ఈ గూగుల్ పే, ఫోన్పే నెంబర్లకు పంపగలరు. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మా యొక్క ఫోన్ నెంబర్లు 9000730002 మరియు 6281186504. మా చిరునామా జీసస్ విత్ అస్ మినిస్ట్రీస్, హౌస్ నంబర్ 1-7-3, రోడ్ నంబర్ 3, ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ, బాలాజీ నగర్, వయా యాప్రాల్, సికింద్రాబాద్ 5,87,000. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.